హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీహాన్ ఎంసెట్ ప్రెప్. ఈరోజు వీడియోలో మనం పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ యొక్క ఇంపార్టెంట్ ఫార్ములాస్ యూజ్ చేసి ఎంసెట్ 2025 పీవైక్యూస్ సాల్వ్ చేద్దాము. మనకి పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ నుంచి 3 మార్క్స్ వస్తాయి అన్నమాట. సో దీంట్లో అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం పర్ముటేషన్ యూస్ చేయాలా కాంబినేషన్ యూస్ చేయాలా అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పర్ముటేషన్ ఎప్పుడైతే ఆర్డర్ మ్యాటర్ అవుతుందో అప్పుడు మనకి పర్ముటేషన్స్ వస్తాయి. ఆర్డర్ మ్యాటర్ కాదు, ఓన్లీ సెలెక్షన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ జరుగుతుందో అప్పుడు కాంబినేషన్ వస్తుంది. సో బేసిక్ ఫార్ములా ఎన్పిఆర్ అంటే ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఇక్కడ ఎన్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఆర్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 ఉంటుంది. స్పెషల్ కేసెస్ ఎన్పి 0 అంటే 1, ఎన్పి 1 అంటే ఎన్ అవుతుంది. ఎన్పి ఎన్ అంటే మనకి ఎన్ ఫ్యాక్టోరియల్ ఉందండి, ఎందుకంటే ఎన్ మైనస్ ఎన్ అంటే 0. సో 0 ఫ్యాక్టోరియల్ 1 కాబట్టి మనకి ఎన్పి అనేది ఎన్ ఫ్యాక్టోరియల్ ఉంది. ఫర్ సపోజ్ మనకి ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎన్ ఉందనుకోండి, అప్పుడు ఎన్పిఆర్ అనేది 0 అవుతుంది. ఇవి సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రిలేషన్స్ అనమాట మనకి పర్ముటేషన్స్లో. అండ్ ఇవి కొన్ని ఫ్యాక్టోరియల్ రూల్స్. ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, మనకి ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 ఇంటూ అలా 1 వరకు అనమాట. ఫర్ సపోజ్ 4 ఫ్యాక్టోరియల్ అంటే మీనింగ్ ఏంటి, 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అలా 1 వచ్చే వరకు మనం ఆ డిజిట్ని వేసుకోవాలి. 0 ఫ్యాక్టోరియల్ 1 అవుతుంది, 1 ఫ్యాక్టోరియల్ కూడా 1 అవుతుంది. ఇవి కాంబినేషన్ ఫార్ములాస్. మనకి కాంబినేషన్లో ఆర్డర్ మ్యాటర్ కాదు, ఓన్లీ మనం సెలెక్షనే చేస్తున్నాం. సో క్వశ్చన్ అనేది జాగ్రత్తగా చదవండి. అడు అరేంజ్ చేయమంటున్నాడా, సెలెక్ట్ చేయమంటున్నాడా, పర్ముటేషన్ యూస్ చేయాలా, కాంబినేషన్ యూస్ చేయాలి. ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి డిఫరెంట్ ఫార్ములాస్ యూస్ చేసి మార్క్స్ని కోల్పోతుంటారు. సో క్వశ్చన్ అనేది బాగా చదువుకోవాలి. సేమ్ బేసిక్ ఫార్ములా, స్పెషల్ కేసెస్. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ రిలేషన్ ఏంటంటే ఎన్సిఆర్ ఈక్వల్స్ టు ఎన్సి ఎన్ మైనస్ ఆర్. అంటే ఫర్ సపోజ్ 5C3 ఉందనుకోండి, దట్ ఈక్వల్స్ టు 5C 5 మైనస్ ఆర్ ఎంత 3 అంటే 2 అనమాట. 5C2కి ఈక్వల్ అవుతుంది. సో మనం అన్నిటిని ఇలా వేసుకోవడం కన్నా సింపుల్గా షార్ట్ కట్ చేసుకుని తీసుకుంటాం. అండ్ ఇదొక రికల్సివ్ రిలేషన్. సో ఎన్సిఆర్ ఈక్వల్స్ టు ఎన్ మైనస్ 1C ఇంటూ ఆర్ మైనస్ 1 ప్లస్ ఎన్ మైనస్ 1C ఇంటూ ఆర్ అనమాట. అక్కడక్కడ మనకి ఈ రిలేషన్ యూస్ చేస్తాం. సో ఇది కొంచెం ఇంపార్టెంట్ రిలేషన్. నెక్స్ట్ ఈ రెండింటికి రిలేషన్ ఏంటి, మనకి ఎన్పిఆర్ అంటే ఎన్సిఆర్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. సో ఎన్సిఆర్ ఏమది ఎన్పిఆర్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ అవుతుంది. అండ్ ఎన్సిఆర్ అంటే మనకి ఎన్ బై ఆర్ ఇంటూ ఎన్ మైనస్ 1C ఆర్ మైనస్ 1 అవుతుంది. ఎన్సిఆర్ ప్లస్ 1 అనేది ఎన్ మైనస్ ఆర్ బై ఆర్ ప్లస్ 1 ఇంటూ ఎన్సిఆర్. ఇవి మనకి సమ్ ఆఫ్ ది రిలేషన్స్ బిట్వీన్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. అలా కాకుండా అరేంజింగ్ ఎన్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, దానికి మనకి ఎన్ ఫ్యాక్టోరియల్ అవుతుంది అనమాట. అంటే ఫర్ సపోజ్ మనకి 1 to 5 నెంబర్స్ ఉన్నాయి, వాటిని మనం అరేంజ్ చేయాలనుకో మొత్తం టోటల్ ఎంత 1 2 3 5 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. అలా కాకుండా 1 to 5 నెంబర్స్లో ఓన్లీ 2 నెంబర్స్ని మాత్రమే అరేంజ్ చేయాలి అన్నప్పుడు అది 5P2 అవుతుంది అనమాట. సో మనకి క్వశ్చన్లో అన్ని ఆబ్జెక్ట్స్ని అరేంజ్ చేయమంటున్నాడా, లేదంటే సబ్సెట్ ఎన్నో కొన్ని ఒక 2 ఆబ్జెక్ట్స్ 3 ఆబ్జెక్ట్స్ అలా అరేంజ్ చేయమన్నాడు. సో ఇది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలా కాకుండా మనకి అవి రిపీషన్ ఉన్నాయనుకోండి, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ 1 2 టైమ్స్ వచ్చింది, 3 4. సో ఈ 5 నెంబర్స్ని మనం అరేంజ్ చేయమన్నాడు అనుకోండి, టోటల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 5 ఫ్యాక్టోరియల్. బట్ ఇందులో మనకి 2 అనేది రిపీటెడ్ ఎన్ని టైమ్స్ 2 టైమ్స్, సో 2 ఫ్యాక్టోరియల్ వస్తుంది. సో 1 కూడా రిపీట్ అయింది అనుకోండి, టోటల్ 6 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 6 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. సో టోటల్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ బై రిపిటేషన్స్, ఎన్ని రిపీట్ అవుతున్నాయి ఎన్నిసార్లు రిపీట్ అవుతున్నాయి. సో సేమ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ సపోజ్ 1 1 1 2 2 మనకి 1 అనేది 3 టైమ్స్, 2 అనేది 2 టైమ్స్. సో టోటల్ ఇది ఏమైంది 5 ఫ్యాక్టోరియల్ బై ఒకటి 3 టైమ్స్ రిపీట్ అయింది, ఒకటి 2 టైమ్స్ రిపీట్ అయింది. సో ఈ రిపిటేషన్స్ అనేవి చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. వాడు మీకు క్వశ్చన్లో ఇచ్చినప్పుడు రిపిటేషన్ అయినా నార్మల్గా చేయమంటున్నాడు లేదా రిపిటేషన్ అవుతున్నప్పుడు చేయమంటున్నాడు చూసుకోండి. నెక్స్ట్ సర్క్యులర్, మనకి ఇవన్నీ నార్మల్ స్ట్రైట్ లైన్ అరేంజ్మెంట్. అలా కాకుండా సర్క్యులర్లో చేసామనుకోండి, ఇక్కడ మనకి ఎన్ ఫ్యాక్టోరియల్ అవుతుంది, సర్క్యులర్లో అయితే ఎన్ మైనస్ 1 అవుతుంది. అలాగే క్లాక్ వైజ్ని యాంటీ క్లాక్ వైజ్ సేమ్ అనుకో, ఇక్కడ మనం
ఒకటి క్లాక్ వైజ్ చూస్తాం, ఇంకొకటి యాంటీ క్లాక్ వైజ్ చూస్తాం. వాడు బోత్ ఆర్ సేమ్ అంటే మనకి డివైడెడ్ బై 2 అవుతుందండి. సో ఎప్పుడు n అనేది గ్రేటర్ దాన్ 2 ఉన్నప్పుడు మాత్రమే. నెక్స్ట్ ఇది పర్ముటేషన్స్ విత్ రిపిటేషన్స్. అలా కాకుండా కాంబినేషన్ విత్ రిపిటేషన్ చూసినాం అనుకో, మనకి ఇది ఫార్ములా అండి. నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ ఆర్ ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ ఎన్ వెన్ రిపిటేషన్ ఈజ్ అలౌడ్. సో ఎన్ ప్లస్ ఆర్ మైనస్ 1 సిఆర్ అవుతుంది మనకి, ఇది రిపిటేషన్ ఎలా అయితే. ఇది మల్టీనోమియల్ థీరం. మనకి జనరల్గా మల్టీనోమియల్ థీరం వరకు అయితే అడగడు. ఫర్ సపోజ్ x1 ప్లస్ x2 అండ్ ఎక్స్కి హోల్ పవర్ n ఉందనుకోండి. సో జనరల్ టర్మ్ ఎంత అవుతుంది, n ఫ్యాక్టోరియల్ బై r1 r2 అలా rk వరకు వెళ్తుంది. నెక్స్ట్ ఇది బైనామియల్ థీరం అనమాట. a ప్లస్ బి హోల్ పవర్ n అనేది ఉంటే మనకి r ప్లస్ 1th టర్మ్ ఏమవుతుంది, ఇది టర్మ్ ఎన్సిఆర్ బై ఏ పవర్ n మైనస్ 1 n మైనస్ ఆర్ ఇంటూ బి పవర్ ఆర్. సో మనకి టోటల్ ఎన్ని టర్మ్స్ ఉంటాయి, n ప్లస్ 1 టర్మ్స్ ఉంటాయి. అండ్ దాని సమ్ ఆఫ్ ది ఆల్ కోఎఫిషియంట్ ఎంత ఉంది, 2 పవర్ n. సమ్ ఆఫ్ ది ఆడ్ పవర్స్ ఎంత అయితే అంటే ఇక్కడ -1, ఈవెన్ పవర్స్ కూడా -1 మనకి. అండ్ మనకి మిడిల్ టర్మ్ ఏమవుతుందండి, టీ ఇంటూ మనకి టోటల్ n ప్లస్ 1 టర్మ్స్ ఉంటాయి కాబట్టి n/2 ప్లస్ 1 టర్మ్ అనేది మిడిల్ టర్మ్ ఉంది ఎప్పుడు n ఈవెన్ అయితే. అదే ఆడ్ అయింది అనుకోండి, మనకి 2 మిడిల్ టర్మ్స్ ఉంటాయి, అది n-1/2 ప్లస్ 1 ఒకటి, n+1/2 ప్లస్ 1 ఒకటి. అంటే ఫర్ సపోజ్ చూడండి, టోటల్గా మనకి n6 అనుకోండి. సో మనకి టోటల్ ఎన్ని టర్మ్స్ ఉంటాయి అంటున్నాం మనం, n+1 కాబట్టి 7 టర్మ్స్ ఉంటాయి. సో మిడిల్ టర్మ్ ఏంటి మనకి 7 అంటే 4th టర్మ్, 6/2 ప్లస్ 1 ఇలా అనమాట. నెక్స్ట్ ఇవి సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఐడెంటిటీ, ఇవి కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్, ఇవి గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ మనకి. అండ్ ఇవి సమ్ ఆఫ్ ది షార్ట్ కట్స్, మనం అంతా చేయకుండా ఇలా షార్ట్ కట్స్లో ఈజీగా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఇక్కడ సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. NP3 అంటే 5 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్, సి అంటే n ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ ఫర్ ది బెలూన్ అన్నాడు. ఇక్కడ చూస్తే మనకి L అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది, O అనేది 2 టైమ్స్ వచ్చింది. సో టోటల్ 7 లెటర్స్ కాబట్టి 7 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. అండ్ నెంబర్ ఆఫ్ సర్క్యులర్ అరేంజ్మెంట్స్, మనం ఏం చెప్పుకున్నాం, సర్క్యులర్ అంటే n-1 ఫ్యాక్టోరియల్ అంటే 8-1 7 ఫ్యాక్టోరియల్. ఈ ఫార్ములాస్ యూస్ చేసుకుని కొన్ని పీవైక్యూస్ని ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ఆల్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ కాంబినేషన్ ఆర్ అరేంజ్ ఇన్ ఆల్ పాసిబుల్ వేస్. కాంబినేషన్లో ఉన్న లెటర్స్ని మనం ఎలా అయినా అరేంజ్ చేసి ఒక 11 లెటర్ వర్డ్ ఫామ్ చేయాలంట. దెన్ ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ అమాంగ్ దెమ్ ఇన్ విచ్ సి అండ్ ఎన్ ఆక్యుపైస్ ఎండ్ పొజిషన్. సి అండ్ ఎన్ ఎండ్ పొజిషన్ ఉండాలి అండ్ మిడిల్లో ఓవెల్ ఏది రాకూడదు అన్నాడు. సో మనకి ఇచ్చిన వర్డ్ ఏంటి, కాంబినేషన్. సో ఇందులో ఫస్ట్ అసలు మనకి ఓవెల్స్ ఏమున్నాయో చూద్దాం. ఓవెల్స్ ఏంటి, ఇక్కడ ఓ, ఐ, ఏ, ఐ, ఓ. ఇక్కడ మనకి ఐ అనేది ట్వైస్ రిపీట్ అయింది, ఓ అనేది కూడా 2 టైమ్స్ రిపీట్ అయింది. వాడు ఏమన్నాడు, మనకి సిఎన్ఎన్ అనేది ఎండ్ ఉండాలన్నాడు. మనం సి వచ్చి మధ్యలో 9 లెటర్స్ వచ్చి ఎన్ అయినా ఉండొచ్చు, ఆర్ స్టార్టింగ్ ఎన్ వచ్చి 9 లెటర్స్ వచ్చి సి అయినా ఉండొచ్చు. సో ఇక్కడ మనకి 2 వస్తాయి అన్నమాట, ఏ కాంబినేషన్ అయినా ఉండొచ్చు, ఇదైనా చేయొచ్చు ఇదైనా చేయొచ్చు. మనకి 2 కాంబినేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ 2 లెటర్స్ ఆల్రెడీ ఫిక్స్ చేసాం కాబట్టి మనకి టోటల్ మిడిల్లో ఎన్ని లెటర్స్ ఉంటాయి, 9 లెటర్స్. సో అంటే అది ఏమవుతుంది మనకి 9 ఫ్యాక్టోరియల్ బై ఇక్కడ ఐ 2 టైమ్స్ రిపీట్ అవుతుంది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్, ఓ 2 టైమ్స్ రిపీట్ అవుతుంది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. అంటే 9 ఫ్యాక్టోరియల్ అంటే మనకి ఏమవుతుంది, 9 ఇంటూ 8 ఇంటూ 1 వరకు వేసుకోవాలి, 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 బై 2 ఇంటూ 2. 2 క్యాన్సిల్ అయింది, 2 అనేది ఇక్కడ 2 టైమ్స్ క్యాన్సిల్ అయింది అనుకోండి. మనకి 9 8 జర్ ఎంత అవుతుంది, 72 ఇంటూ 42 ఇంటూ 10 30. సో మల్టిప్లికేషన్ చేద్దాం.
మనకి క్యాలిక్యులేటర్ అవైలబుల్గా ఉంది కాబట్టి మనమే మల్టిప్లై చేసుకోవాలి. 4, 14, 8, 28. సో 4, 12 కాబట్టి 1, 9, 10, 3. సో ఇంటూ 30 ఉంది కదా, సో ఇంటూ 3 చేస్తాను నేను, లాస్ట్లో జీరోని యాడ్ చేసుకుంటాను. సో దీనికి ఇంటూ 3 చేశాను అనుకోండి, 12, 1, 6, 7, 0, 9. సో ఇది మనకి ఏమైంది, 90720. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ సి ఉందనుకోండి, ఇక్కడ ఎన్ ఉందనుకోండి, మిడిల్ టర్మ్ ఓవెల్ ఉండకూడదు అన్నాడు. సో నేను ఈ కాంబినేషన్ నుంచి ఇక్కడ ఓవెల్ వచ్చేదాన్ని మైనస్ చేస్తాను. సో మనకి ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి, మొత్తం 5 ఉన్నాయి. ఓ ఐలు 2, ఏ 1. సో మనకి ఓవెల్స్ ఏ ఉన్నాయి, ఓలు 2 ఉన్నాయి, ఐలు 2 ఉన్నాయి, ఒక ఏ ఉంది. సో నేను ఓవెల్స్ వచ్చేదాన్ని మైనస్ చేసుకుంటాను అన్నమాట. ఫర్ సపోజ్ మనకి మిడిల్లో ఓ వచ్చింది అనుకోండి, సో అప్పుడు మనకి ఇంకా ఎన్ని కాంబినేషన్ 8 లెటర్స్ ఎలా అయినా ఫిల్ అవ్వచ్చు. సో 8 ఫ్యాక్టోరియల్ బై ఆల్రెడీ ఒక ఓ యూస్ చేసాం కాబట్టి ఓ 2 ఐలు ఉన్నాయి, సో కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఏ. సో ఇదేమవుతుంది, 8 ఫ్యాక్టోరియల్ అంటే 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 డివైడెడ్ బై 2. సో నేను 56, 8 7 56, ఇది 30 ఇంటూ 12. సో 30 ఇంటూ 12 అంటే 36 కాబట్టి 360. సో 56 ఇంటూ 36 చేసి లాస్ట్లో జీరోని యాడ్ చేస్తాను. 6 6 36, 30, 33, 18, 1, 168. సో 6, 1, 0, 2. సో నాకు ఇదేమొచ్చింది, 20160. సో ఓ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఏముంది నాకు ఐ. సో ఐకి కూడా సేమ్ 8 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ అంటే నాకు ఇక్కడ కూడా ఏమొస్తుంది, 20160. నెక్స్ట్ ఏ వచ్చింది అనుకోండి, ఐ 2 టైమ్స్ రిపీట్ అవుద్ది, ఓ కూడా 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో ఏ వస్తే మనకి ఇది 8 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. 2 ఫ్యాక్టోరియల్ 2 కాబట్టి 10080. సో ఇక్కడ వరకు వచ్చింది అనమాట. సో ఇప్పుడు నాకు టోటల్ ఏమవుతాయి, ఫస్ట్ ఒక్కొక్క సెట్కి చూస్తాను నేను. సో మనకి స్టార్టింగ్ ఎంత వచ్చింది, 90720. సో 90720లోంచి మైనస్ ఈ 3 ఓవెల్స్ మధ్యలో వచ్చేట్లు మైనస్ చేద్దాం. -20160 -10080. సో ఇవన్నీ మైనస్ చేస్తే మనకి 40320 వస్తుంది. ఇక్కడ 20160 అనేది 8 ఫ్యాక్టోరియల్ బై 2 కాబట్టి ఇది మనకి ఏమైంది, 8 ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఇది ఒక కాంబినేషన్కి. మనకి టోటల్ ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయి, 2 కాంబినేషన్స్. సో ఇది 2 ఇంటూ 8 ఫ్యాక్టోరియల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఆల్ ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్ లెటర్ ఆర్ అరేంజ్డ్ ఇన్ పాసిబుల్ వేస్ విత్ ఆర్ వితౌట్ మీనింగ్. అరేంజ్ డిక్షనరీ ఆర్డర్. డిక్షనరీ ఆర్డర్ అంటే సింపుల్గా మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్, LETTR. ఫస్ట్ మనకి ఏమొస్తుంది, ఈ ఎల్ ఆర్. ఇది ఆడిచ్చిన లెటర్స్కి ఆల్ఫాబెటికల్ ఆర్డర్. మనకి ఏం కావాలి, ఈ వర్డ్ కావాలి, TETLER. సో మనకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కాబట్టి ఫస్ట్ మనకి ఈతో స్టార్ట్ అయ్యే లెటర్స్ వస్తాయి. సో ఈ ఫిక్స్డ్ కాబట్టి మనకి టోటల్ ఇంకా 5 పొజిషన్స్ ఉన్నాయి. సో 5 ఫ్యాక్టోరియల్ బై టీ అనేది రిపీట్ అయింది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 బై 2. 5 4 20, 20 ఇంటూ 3 ఎంత, 60. సో ఈ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఏముంది, ఎల్. సో ఎల్ తీసామనుకోండి, మనకి 5 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. ఎందుకంటే మనకి ఈ అనేది 2 టైమ్స్ వచ్చింది, టీ కూడా 2 టైమ్స్ వచ్చింది. సో ఇది 5 ఇంటూ 4 ఇంటూ
3 into 2 by 2 into 2. సో 2 into 2 అంటే 4 క్యాన్సిల్ అయింది అనుకోండి. 6 5 30. సో ఎల్ తర్వాత మనకి ఆర్ వస్తుంది. ఆర్ కూడా సేమ్. సో 30 వచ్చినాయి. తర్వాత మనకి ఏమొస్తుంది లెటర్ ఆర్ తర్వాత ఈ వస్తుంది. ఇక్కడ నేను లెటర్ని రాసుకుంటున్నాను. TTLER. సో ఆర్ అయిపోయింది. సో ఆర్ తర్వాత మనకి టీ వస్తుంది. టీ తర్వాత మళ్ళీ ఫస్ట్కి వస్తాం కాబట్టి ఈ, మళ్ళీ సెకండ్ టైం కూడా ఈ వచ్చింది. సో ఇవి మనకి 3 ఫ్యాక్టోరియల్ అనమాట. సో 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 into 2 అంటే మనకి 6. నెక్స్ట్ ఏంటి టీఈ ఈ వాడేసాం. నెక్స్ట్ ఎల్ యూజ్ చేయాలి, నెక్స్ట్ ఆర్ యూజ్ చేయాలి. ఫస్ట్ ఎల్ యూజ్ చేస్తే 3 ఫ్యాక్టోరియల్ అంటే 6. నెక్స్ట్ ఆర్ యూజ్ చేయాలి, టీఈఆర్. ఆర్ యూజ్ చేసిన 6. నెక్స్ట్ టీఈటీ. సో టీ యూజ్ చేస్తాం కాబట్టి మళ్ళీ ఫస్ట్కి వెళ్తాం ఈ. సో ఈ అనేది వస్తాయి అన్నమాట, టీఈటీఈ. సో టీఈటీ యూజ్ చేస్తే మనకి ఇంకా 2 లెటర్స్ మిగిలినాయి కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ టీఈటీ ఈని యూజ్ చేస్తాం. ఈ తర్వాత మనకి ఏముంది ఎల్, మళ్ళీ ఎల్ తర్వాత ఈ అండ్ ఎల్ యూజ్ చేస్తాం కాబట్టి ఆర్. డైరెక్ట్గా మనకి లెటర్ వచ్చింది టీఈటీ ఎల్ఈఆర్. ఇది 1. సో టోటల్ మనకి ఏమొచ్చినాయి 60 + 30 + 30 అండ్ 6 అనేది 3 టైమ్స్ వచ్చింది ప్లస్ 2 + 1. 60 90 120 18 అంటే 138 139 141. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. మనకి ఇలా డిక్షనరీ ఆర్డర్ వచ్చి ర్యాంక్ కానీ, నెంబర్స్ అసైనింగ్ ఆర్డర్ వచ్చి ఆ నెంబర్ ఎన్నో నెంబర్ అవుతుంది అని కానీ ఇలాంటి క్వశ్చన్ ఎక్కువసార్లు రిపీట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని బాగా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The number of ways arranging all the letters of the word perfection. సో పర్ఫెక్షన్ అనే లెటర్స్లో వర్డ్స్ని అరేంజ్ చేయాలంటే అయితే మనకి 2 కాన్స్టెంట్స్ ఉండాలి బిట్వీన్ ఎనీ 2 ఓవెల్స్. అంటే మనకి ఫస్ట్ ఇచ్చిన వర్డ్ ఏంటి పెర్ఫెక్షన్. సో ఫస్ట్ ఇందులో మనకి ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి, కాన్సనెంట్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఓవెల్స్ ఈ, ఈ, ఐ, ఓ. నెక్స్ట్ కాన్సనెంట్స్ ఏమున్నాయి మనకి పి, ఆర్, ఎఫ్, సి, టి, ఎన్. సో మనకి టోటల్గా 4 ఓవెల్స్ ఉన్నాయి, 6 కాన్సనెంట్స్ ఉన్నాయి. ఆడేమన్నాడు 2 కాన్సనెంట్స్ ఉండాలంట. సో అటు ఇటు ఓవెల్ ఉండాలి అన్నాడు. సో మనకున్న ఒకే ఒక కాంబినేషన్ ఇది. అలా కాకుండా 2-3 కాంబినేషన్స్ ఉన్నాయనుకోండి, ఇందాకట్లా మనం 3 into అని లాస్ట్లో రాసుకుంటామట. సో సింగిల్ కాంబినేషన్ కాబట్టి 1 into అని రాస్తే సరిపోదు. సో ఇప్పుడు ఈ కాంబినేషన్లో నేను 4 ఓవెల్స్ ఉన్నాయి. అంటే నేను 4 ఓవెల్స్ని ఎలా అరేంజ్ చేయగలను 4 ప్లేసెస్లో 4 ఫ్యాక్టోరియల్. బట్ నాకు రిపిటేషన్ వచ్చింది కాబట్టి ఇది బై 2 ఫ్యాక్టోరియల్ అయింది ఇంటూ. సో నాకు ఎన్ని కాన్సోనెంట్స్ ఉన్నాయి 6 కాన్సోనెంట్స్ ఉన్నాయి 6 ప్లేసెస్లో. సో 6 ఫ్యాక్టోరియల్. సో దీన్ని ఇది ఆన్సర్. కానీ మనకి ఆప్షన్స్లో ఏది కూడా డైరెక్ట్గా ఇలా లేదు. సో వీటిని కొంచెం మ్యానిపులేట్ చేసుకుంటాను నేను. అన్నిట్లో 6 ఫ్యాక్టోరియల్ ఉంది కాబట్టి 6 ఫ్యాక్టోరియల్ అలాగే ఉంచేసి 4 ఫ్యాక్టోరియల్ని ఎలా రాస్తా అంటే 4 into 3 into 2 by 2 అని రాసుకుందాం. ఇది 2 టైమ్స్ క్యాన్సిల్ అయింది. మనకి 2 అంటే 2 ఫ్యాక్టోరియల్, 3 into 2 into 1 లేదు, 1 ఉందనుకున్నాం అనుకోండి, ఇది 3 ఫ్యాక్టోరియల్ అయింది. అంటే సింప్లీ ఇది 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. ఆప్షన్ సికి ఈక్వల్ అయింది. పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో క్వశ్చన్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వాడు ఏమి ఇచ్చాడో 2-3 టైమ్స్ క్వశ్చన్ చదివి అప్పుడు ఆన్సర్ స్టార్ట్ చేయండి, మీకు ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.